Hello everyone, this is Dr. Sai Pranath Reddy, consultant pediatric intensivist at Parameto Manan Children's Hospital, Madinagoda. Today I am going to discuss about the topic regarding the winter season. So what are the steps, precautions we need to take for children in winter? ఎందుకంటే రాబోయే 3-4 months is very cold weathers అన్ని ఉంటాయి కాబట్టి we get lot of skin problems, lot of wheezing lung issues, lot of allergic problems ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? సో కమింగ్ టు ఫ్రమ్ టాప్ టు బాటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కిడ్స్ కి. సో మేక్ షూర్ యు ఆర్ నాట్ ఇంటూ వెరీ కోల్డ్ ప్లేసెస్, కోల్డ్ వాటర్ లో దిగడం కానీ కోల్డ్ ప్లేసెస్ హిల్ స్టేషన్కి వెళ్ళడం కానీ వెళ్ళకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ వేర్ ద మాస్క్ వెన్ ఎవర్ యూ గో టు కోల్డ్ ప్లేసెస్, వేర్ ద క్యాప్ వెన్ ఎవర్ యూ గో టు వెరీ వెరీ కోల్డ్ ప్లేసెస్, అది వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వేర్ ద డబల్ క్లాతింగ్ స్వెటర్ టైప్ ఆఫ్ థింగ్స్ లాంటివి వేసుకుంటే కూడా స్కిన్ అనేది బెటర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్, వీ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎందుకంటే యూజువల్లీ చాలామంది సమ్మర్లో మాత్రం తాగాలి అని అనుకుంటారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వింటర్లో కూడా ఎక్కువ వాటర్ తాగాలి. ఎందుకంటే స్కిన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి డ్రై స్కిన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్వేస్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ టు అవాయిడ్ ద డ్రై స్కిన్. అట్ ద సేమ్ టైమ్ యూజ్ లాట్ ఆఫ్ లోషన్స్, ఎందుకంటే ఈ ఒక లేయర్ ఫామ్ అయితే డిహైడ్రేషన్ జరగకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఎమోలియంట్ లోషన్స్ అనేది వాడాలి చలికాలం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైమ్ drinking plenty of water is very very important. So you have to check for your own urine output and color, urine output చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కొంచెం టైట్ ఫిట్టింగ్ క్లాత్స్ అండ్ డబుల్ లైనింగ్ క్లాత్స్ లాంటివి వాడితే ఇట్ విల్ బి ఆల్వేస్ గుడ్. అండ్ ట్రై టు అవాయిడ్ ట్రావెలింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్ లైక్ బైక్స్, ఆటోస్ ఇలాంటివి ట్రావెల్ చేయడం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎర్లీ అవర్స్ అండ్ ఇన్ ద లేట్ ఈవినింగ్స్ ఆల్సో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ డస్ట్ అండ్ సెడిమెంటేషన్ రేట్ ఈస్ లెస్ డ్యూరింగ్ దట్ అవర్స్. సో ఆ టైంలో ఏమైతే అంటే ట్రావెల్ చేయడం వల్ల యూ టెండ్ టు అబ్జర్వ్ లాట్ ఆఫ్ డస్ట్ ఇన్ టు యువర్ ఎయిర్వే. సో దానివల్ల ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది, వీజింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో మెయిన్లీ ట్రై టు అవాయిడ్ దీస్ టైప్ ఆఫ్ టైమింగ్స్ అండ్ వాకింగ్, జాగింగ్ ఆ టైంలో అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ బిఫోర్ 6 AM ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 5 PM ఇన్ ద ఈవినింగ్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. మీరు if you want to do, wear a mask and do those things. So that's very very important, especially asthma risk ఉన్న వాళ్ళకి, allergy problem ఉన్న వాళ్ళకి ఈ టైంలో అది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ట్రై టు అవాయిడ్ కోల్డ్ ఫుడ్స్ డ్యూరింగ్ వింటర్ అండ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అగైన్ దట్ విల్ ఆల్సో ట్రిగ్గర్ ఎలర్జిక్ రెస్పాన్స్ డ్యూరింగ్ winter season. So summer work no issues, but during winter you should try to avoid fridge containing foods. Try to avoid colored foods also. Colored foods valla kuda allergy anadi ekku untadi ee time lo, winter time lo. So try to use lot of emollients, lotions ekku vaడుతూ ఉండాలి. Shoes వాడాలి ఎక్కువ. So these type of precautions తీసుకుంటే ఎస్పెషల్లీ వీజింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. రికరెంట్ రైనోరియా, రికరెంట్ కోల్డ్ రాకుండా హెల్ప్ అవుతుంది మీకు. ఎక్కడంటే ఎలర్జీస్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో సైనసైటిస్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.